హాయ్ అందరికీ. ఇక్కడ మటన్ కర్రీ చూపిస్తున్నాను కదా! సో, చాలా బావుంటది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇది మా వారి స్టైల్ అనమాట. సో, నేను లాస్ట్‌లో వీడియో అంటే స్టార్టింగ్ నుండి వీడియో తీస్తున్నా. సో, లాస్ట్ వచ్చేసరికి నేను మర్చిపోయినా. మా సడెన్‌గా మా ఇంటికి మా సిస్టర్ వాళ్ళు వచ్చారనమాట. సో దట్ నేను మటన్ తీసుకొద్దామని బయటికెళ్తే షాప్స్ అయితే లేవు. లేకపోయేసరికి మా ఆయన ఆఫీస్‌లో ఉంటారు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొద్దామని బయటికెళ్ళాను. బయటైతే షాప్స్‌లో లేవు. సో, లేవనగానే మా ఆయన ఆర్డర్ పెట్టారు. సో, ఈ మటన్‌లోకి మెయిన్ ఏంటిదంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదే అన్నట్టు పుదీనా అండ్ జీడిపప్పు అండ్ టొమాటో ఇదే మెయిన్ ఇందులోకి. టేస్ట్ కూడా చాలా బావుంటది. పుదీనా మటన్‌లోకి చాలా బావుంటది టేస్ట్‌కైతే. కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోకి చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచి అండ్ ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవి పోపు అయ్యాక నెక్స్ట్ ఒక 2 ఆనియన్ కట్ చేసుకోండి. నేను ఆనియన్ అయితే చూపియట్లేదు ఇక్కడ. సో, నేను ఇక్కడ పోపు వేస్తున్నా చూడండి. ఒక 2 ఆనియన్స్ యాడ్ చేసుకున్నా. సో, ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ కూడా చూపియట్లేదు. సో, మీరు మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని అంతలోపు నేను ఇక్కడ మటన్ వాష్ చేసుకుంటున్నా. వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నా. మళ్ళీ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నా. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, నాలాగా ఉండాలన్నమాట. ఇది యూట్యూబ్‌లో అని వీడియో తీసి నేనైతే మర్చిపోయినా. యూట్యూబ్‌లో పెడదాం అనుకొని మర్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సో, ఇక్కడ మటన్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇది మంచిగా కుక్ అవ్వాలి. సో, అందులో వాటర్ రిలీజ్ అవుతుంది కదా! అంతవరకు కుక్ అవ్వాలి. సో, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా వాటర్ అయితే బయటికి రావాలి. అందులో కొంచెం ఆ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గినాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్. సో, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అది యాడ్ చేసుకొని ఆ పేస్ట్‌లో కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయిన కర్డ్ యాడ్ చేసుకోవడం. సో, నేను ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత వేసుకున్నానమాట. జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. మంచిగా ఇది చూస్తుంటే నాకైతే మౌత్‌లో వాటర్ వస్తుంది. సో, ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఇట్లా అవుతుందనమాట. తినేసినాక చేస్తున్నాను. అయినా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బావుంటది. సో, మీకు ఒకవేళ బాగా రాలేదు, మీరు ట్రై చేస్తే బాగా రాలేదు అని ఎవరన్నా కామెంట్ చేసే వాళ్ళైతే చేయండి. నేను మనీ పంపిస్తా మీకు. ఇది కూడా చెప్తున్నాను. సో, ఇందులోకి ఇప్పుడు కారం అండ్ ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇవి యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అంత గ్రేవీ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోండి. అంతే, చాలా సింపుల్ ఇది. సో, తర్వాత చూడండి కర్రీ ఎట్లా ఉంటుందో. ఈ విధంగా చాలా బాగుంటుంది. మీరు నచ్చితే ట్రై చేయండి. కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.